వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 5:30 కొద్ది సెకండ్ల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదైంది. భూమి లోపల 5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది. దీంతో భయాందోళనలకు గురైన ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. తెల్లవారుజామునే భూకంపం రావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ భూకంపంపై తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ మరియు అతిథి ఎక్స్ వేదికగా స్పందించారు. దేశ రాజధాని ఢిల్లీ దాని పరిసర ప్రాంతాలలో బలమైన భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్పై 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో భయాందోళనకు లోనైన జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఆస్తి ప్రాణ నష్టం ఏమీ సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ భూకంపంపై తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. భయాందోళనకు గురికాకుండా ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండాలని సూచించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మరోసారి భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రస్తుత పరిస్థితిని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారని మోదీ తన ట్వీట్లో పేర్కొన్నారు. అటు ఢిల్లీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అతిశీ కూడా ఈ భూకంపంపై స్పందించారు. ఢిల్లీలో ఇప్పుడే బలమైన భూకంపం సంభవించింది. అందరూ సురక్షితంగా ఉండాలి అని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీతో పాటు నోయిడా, గురుగాం ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించినట్లు తెలుస్తోంది. తెల్లవారుజామునే భూకంపం రావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇండ్ల నుంచి రోడ్లపైకి పరుగులు పెట్టారు. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించిందని ఎన్సీఎస్ వెల్లడించింది. కాగా ఆదివారం అర్ధరాత్రి 11:16 బంగాళాఖాతంలో భూమి కంపించింది. భూ అంతర్భాగంలో 35 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు వచ్చాయి. ఢిల్లీ భూ ప్రకంపనలతో ఎవరికీ ఎలాంటి నష్టం జరిగినట్లు సమాచారం లేదని అధికారులు చెబుతున్నారు.